హవాలా డబ్బుల వ్యవహారంలో హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖకు పెద్ద దెబ్బ తగిలింది. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కేసరి ప్రసాద్, కానిస్టేబుల్లు మహేష్, శ్యామల రాజులను సస్పెండ్ చేశారు. జనరల్ బజార్లోని వజ్రాల వ్యాపారికి సంబంధించి 6 లక్షల రూపాయల లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో విచారణ చేపట్టిన అధికారులు ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నెల 13, 18 తేదీల్లో కూడా ఆయన్ను సిట్ అధికారులు విచారించారు. మూడో విడతగా ఈ రోజు దర్యాప్తు బృందం ప్రశ్నిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ఇప్పటికే సిట్ 5 సార్లు విచారించింది. ప్రభాకర్ రావు ఆదేశాలనే అమలు చేశారని ఇప్పటికే ప్రణీత్ రావు చెప్పినట్లు సమాచారం. ఆయన ఆదేశాలతోనే హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తులసీనగర్ సమీపంలో స్కూల్ బస్సు కింద పడి 10 సంవత్సరాల బాలుడు జయశత్ చౌహాన్ మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు గోకుల్ ప్లాట్స్ కి చెందిన క్వాంటమ్ లీప్ స్కూల్ బస్సుగా స్థానికులు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 2% డీఏ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచే అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 71,417 మంది విద్యుత్ శాఖ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలని బట్టి విక్రమార్క ఆకాంక్షించారు. భారత్తో తాము దీర్ఘకాలికంగా కొనసాగిస్తున్న ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఇండియా రష్యా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తూ 2030 వరకు సహకారానికి దారితీసే మాస్కో కార్యాచరణ ప్రణాళికను త్వరలో ఖరారు చేస్తామని వెల్లడించారు. చమురు, గ్యాస్ ఎగుమతులు పెంచేందుకు లక్ష్యాలను నిర్ధారించామని
పేర్కొన్నారు. దీనిని అమలు పరచడానికి తమ భాగస్వాములకు వ్యాపారపరమైన అడ్డంకులను తొలగిస్తూ కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నామని చెప్పారు. పెట్టుబడి సహకారాన్ని మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. భారత్తో పాటు పలు కీలక భాగస్వాములతో దీర్ఘకాలిక సహకార ప్రణాళికలను సిద్ధం చేయడానికి రష్యా తగిన చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ ఫోరంలో భారత్ తరపున కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ పాల్గొన్నారు. ది ఫ్యూచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సెషన్లో భారత్లో కృత్రిమ మేధా పురోగతి, అలాగే సమ్మిళిత సాంకేతిక వృద్ధిలో దాని కీలక పాత్రను కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ వివరించారు. అలాగే భారత్ రష్యాల మధ్య ఉన్న లోతైన ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించేందుకు కొత్త సహకార మార్గాలను అన్వేషిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా దాడులను కొనసాగిస్తోంది. తాజాగా ఇరాన్లోని కీలక ఇస్ఫహాన్ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడులకు పాల్పడిందని అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రమాదకర రసాయనాలు లీక్ కాలేదని స్పష్టం చేశారు. దాడులు జరిగిన ప్రాంతంలో అణ్వాయుధాల తయారీకి అవసరమైన పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందిన డ్రోన్ యూనిట్ కమాండర్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. అతడు టెల్ అవీవ్పై ఇరాన్ నిర్వహించిన వందలాది డ్రోన్ దాడులకు కీలక పాత్రధారిగా ఉన్నాడని తెలిపారు. టెహ్రాన్తో పాటు ఇరాన్లోని ఇతర ప్రాంతాలపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దళాలు విస్తృతంగా దాడులు జరిపాయి. పశ్చిమ ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణులు తయారీ కేంద్రంపై 25 యుద్ధ విమానాలతో దాడులు చేయడంతో భారీ నష్టం వాటిల్లిందన్నారు. అలాగే కాప్సియన్ సముద్ర తీరాన ఉన్న రాస్త్ నగరంపైన టెల్ అవీవ్ బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా గోలాన్ హైట్స్ ప్రాంతంపై ఎదురుదాడులకు దిగింది. అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగుతుండగా జనవాసాలపై ఎటువంటి నష్టం జరగలేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రయోగించిన అనేక డ్రోన్లను జనవాసులు లేని ప్రాంతాల్లో కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం సూపర్ హిట్ అయిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తాము మొదటిసారి నిర్వహించిన యోగాంధ్ర ఈవెంట్కు 2 గిన్నిస్ బుక్ రికార్డులు నెలకొల్పడం సంతోషకరమని అన్నారు. ప్రజల సహకారంతోనే యోగాంధ్రను విజయవంతం చేశామని, అందుకు ప్రకృతి కూడా సహకరించిందని తెలిపారు. సూర్య నమస్కారాలతో గిరిజన బిడ్డల చరిత్ర సృష్టించారని, యోగాంధ్ర సూపర్ హిట్ అయిందని అన్నారు. ఇవాల్టి కార్యక్రమంలో 3.3 లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఫలించిందని అన్నారు. యోగా అందరికీ అవసరం అనే భావన తీసుకొచ్చిందని మోడీనే అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 11వ యోగా డే విశాఖ డిక్లరేషన్ తీసుకొస్తామని, యోగా పరిషత్ను ఏర్పాటు చేస్తామని, ఆరోగ్యానికి యోగానే గేమ్ చేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నిస్ రికార్డ్ రావడం. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకే దిక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు మేము చెప్పింది 3 లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే
రిజిస్ట్రేషన్స్ 2,45,00,000 మంది చేసుకున్నారు. 2,45,00,000. మేము సర్టిఫికెట్స్ అయితే 25,00,000 ఇస్తామనుకుంటే 1 డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, 3 రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 1,89,00,000, 80,00,000 తయారయ్యారు. 1,80,00,000కి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే, దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు రారు. 10 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది. ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు. 175 దేశాలు యాక్సెప్ట్ చేశాయి. వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్క రోజున మీరు చూస్తే 12 లక్షల లొకేషన్స్, 10 కోట్ల మంది భాగస్వాములయ్యారు. ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం. అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం, అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. సంగారెడ్డి జిన్నారం మండలం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలోని వీర్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల్లో గోడౌన్లో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.